కామెడీ కే రాజా అతడే ఆలి రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా బాజా. ఆజారే ఆజారే ఆటీన్ రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అలీతో జాలీగా అలీతో జాలీగా అలీతో జాలీగా అలీతో జాలీగా. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. రామ్రాజ్ జెనెక్స్ అలీతో జాలీగా కండిషన్ సప్లై. ఉప్పుతో ఆహారం, ఉత్తరంతో సమాచారం, అలీతో జాలీగా కండిషన్ సప్లై. మనకెందుకు కలిసాం, మన ప్రోగ్రామ్ మొదలు పెడదామా? సో ముందుగా మన పార్టిసిపెంట్స్ ఎవరో తెలుసా? లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీ. Let's go! Everybody! Assalamu alaikum, apsara ninnu chuse hattu beat. అస్సలాం వాలేకుం అసలే టైగరు దూకుతుంటే. కెమెరా నీ దగ్గర రాగానే ఎందుకు కాకుంటున్నావు? మామూలు ఎక్కడ దొరికిపోయినేమో అని. తీసే కెమెరామెన్ ఎక్కడ దొరికిపోయావా? నువ్వు కూడా ఏమన్నా ఏ బేబే బేబే అలాగే ఆ? మొన్న మామూలుగా రోడ్డు మీద వెళ్తుంటే త్రిబుల్ రైడింగ్ చేస్తున్నా, ఓహో పోలీసులు వచ్చి కెమెరా పెడుతున్నారేమో అని. పెట్టారా? అది కెమెరా పెట్టలేదా? ఏం లేదు. లైవ్ లైట్ లో ఉన్నాం కదా, ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తారు. అది యాక్చువల్లీ షూటింగ్ అని నేను మామూలుగా వెళ్ళలేదు, నిజంగా కాదు. షూటింగ్ లో త్రిబుల్ రైడింగ్ చేస్తుంటే నిజమైన పోలీసు వచ్చి పట్టుకున్నాడు అనమాట. అచ్చా, సార్ ఇది కామెడీ సార్ అంటే అట్లా, ఓ మీరు టీవీలోనే కామెడీ చేయండి సినిమాలో చేస్తారా బయట కూడా చేస్తావరా అని చెప్పండి. అది మేము నమ్మాలి రా. అదే అందుకే కెమెరా పెడితే భయం వేసింది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మనతో పాటు ఇంకొక ఇద్దరు వచ్చి ఉన్నారు పార్టిసిపెంట్స్, వాళ్ళని కూడా పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ వైష్మి. అమ్మాయిలు అయితే అంతసేపు డాన్స్ చేశారు, నాతో అయితే కనీసం 1 minute కూడా డాన్స్ చేయలేదు సార్. 1 minute వేసే ఓకే పోనీ. నువ్వు గమనించలే, నువ్వు మధ్యలో అక్కడ ఎవరున్నారు ఏంటి అని వెళ్ళావు. ఆ అమ్మాయి దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలా. ఈ అమ్మాయి ఏం చేసింది, ఓన్లీ డాన్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టింది. ఎలాగో గేమ్ లో అడుగుతారు. ఆ అమ్మాయి మీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టింది, మీరు అమ్మాయి మీద పెట్టారు, అందుకే బాగా డాన్స్ చేశారు. ఎవరు కాన్సన్ట్రేషన్ పెట్టలేము, ఎందుకంటే ఆల్రెడీ ఎవరో ఖర్చు వేసారండి అమ్మాయికి. ఏం లేదు సార్. లేదా? లేదు. టవల్ వేసాడా? టవల్ లేదు, బెడ్షీట్ లేదు. డైరెక్ట్ బెడ్డేనా? లేదు సార్, ఏం లేదు. బెడ్ లేదు, బెడ్షీట్ లేదు, పిల్లో లేదు, టవల్ లేదు, కర్చీఫ్ లేదు.
వెట్ క్లాత్ కూడా లేదు. అంతేనా? అంతే. ఏమి లేకుండా హౌ దిస్ జనరల్ గా విశాఖపట్నం కదా ఆ, ఇది. చాలా తక్కువ మంది అక్కడ. ఓకే. అబ్బాయిల పాపులేషన్ చాలా ఎక్కువ, అమ్మాయిల పాపులేషన్ చాలా తక్కువ. ఓహో. సో ఉన్న అమ్మాయిలు ఏంటంటే ఒక అమ్మాయి కోసం ఒక 5-6 మంది అబ్బాయిలు కొట్టుకుంటారా? అది ప్రాబ్లం. ఓహో. సో నేను కొంచెం ఎక్స్క్లూజివిటీ మెయింటైన్ చేసుకోవాలని అనుకుంటున్నా. ఓకే. సో ఈ మధ్యన ఏదో ఒక సినిమాలో ఒక సాంగ్ కూడా చేసావు కదా నువ్వు? ఆ, ఆ, ఏంటి ఆ, ఆ, చేసావు? ఆ, ఆ. చేసావు. ఇప్పుడు ఏంటంటే మ్యాటరు, సార్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే. ఇంకో క్యాండిడేట్ కూడా వచ్చినాడు మనతో పాటు, తను కూడా పిలిచేద్దాం. పిలవండి, అలాగే ఎక్కువసేపు పేరుగా డాన్స్. అవునా? ఇప్పుడు అబ్బాయి నాకు కదా. ఉండదు. ఇప్పుడు చూడేస్తాను. మామూలుగా ఏను. లెట్స్ వెల్కమ్ ప్రదీప్. మగాళ్ళు అట్టి మగాళ్ళు, ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టెట్లో ముంచేసిపోతారే, ఈడు కూడా ఇంతే. తిక్క తిక్క ప్రశ్నలన్నీ తొక్కేసే నేను పక్కా జూలై అదే గేటలాయి లాయి లాయి మహు జులాయి లాయి లాయి మహు జులాయి లాయి లాయి మహు జులాయి లాయి లాయి మహు జులాయి. ప్రదీప్, సార్ నువ్వు రాగానే జనరల్ గా మంచి ఊపు సాంగ్ వేస్తారేమో అనుకున్నా. ఎందుకు ఆ పాట వేశారు? అంటే మీరు అప్పుడే కొంచెం అలసిపోయారని కొంచెం కవరింగ్ ఇద్దామని స్లో సాంగ్ తో స్టార్ట్ చేశారని నా డౌట్ వచ్చింది. ఓహో. అంతేనా? లేకపోతే రాగానే ఫస్ట్ స్లో సాంగ్ వేసి తర్వాత అంటే జులాయి జులాయి అనే సాంగ్ వేయించారు, వేయించారు. అది కూడా ఆల్మోస్ట్ అట్టాడిదే. ముందు ఎందుకు అలా వచ్చిందో అర్థం కాలేదు సార్. వై అంటే ఏంటి? ఏదైనా జరిగింది ఈ మధ్యకాలం ఏమైనా? అంటే ఏం లేదు సార్, మనం ముగ్గురు ఉన్నాం, వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారు కదా, ఓహో. కొంచెం వాళ్ళకి కూడా కొంచెం ఊపు రావాలని. ఊపు రావాలి. ఎందుకు అక్కలా? లేదు, అమ్మాయికి ఆల్రెడీ మంచి ఊపులో వచ్చింది అమ్మాయి. రావటం అందుకే మంచి సాంగ్ తో వచ్చింది అవును. ఎంట్రీ. అవును. ఇక తను సుధీర్ రాగానే ఇలా అన్నాడు, జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాడేమో అనుకున్నా. అది ఒకటే చిన్నప్పుడు ఎప్పుడో చేసా కదా అది. అంటే ఈ మధ్య కామెడీ లేకపోతే అట్లీస్ట్ కరాటే అన్న చేసుకుని బ్రతుకుదాం అని చెప్పని. కరాటే రోజులు పోయినాయి. ఇప్పుడు అంతా కుంఫు, తైకొండో, మామకొండో ఇలాంటివి కొన్ని వస్తున్నాయి. రామ్రాజ్ జెనెక్స్ పాకెట్ ధోతీస్ అలీతో జాలీగా కండిషన్ సప్లై. దీంట్లో 4 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ 1 lakh, సెకండ్ రౌండ్ 2 lakhs, థర్డ్ రౌండ్ 3 lakhs, ఫోర్త్ రౌండ్ 4 lakhs. మొత్తం కలిపితే ఎంత? 4, 3, 7, 10 లక్షలు. కాకపోతే ఏ రౌండ్కి ఆ రౌండ్ డబ్బులు గెలుచుకోవచ్చు. మన గేమ్ షోలో ఫస్ట్ రౌండ్ పేరు ఆలీ చక్కర కేళి. సో మరి ఈ గేమ్ మీతో ఆడించడానికి మా ఫ్రూటీ వస్తుంది. ఫ్రూటీని చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ ఫ్రూటీ. కొంచెం మాట వినవే, కొంచెం దారి తప్పవే, కొంచెం కోపగించవే, లైఫ్ స్టైల్ మార్చవే, నీ బ్యాచ్ మార్చవే, చాలా చాలా షార్ట్ వే, ఎంజాయ్ చెయ్యవే, నువ్వు ఫైట్ చెయ్యవే, నిన్ను నువ్వు గెలవవే, కొంచెం ఫ్రీడమ్ పొందవే. హలో, హౌ ఆర్ యు ఫ్రూటీ? Very nice, sir. How are you? ఇదిగో 1,00,000 రూపాయలు. స్వీటీ అన్నారు, స్వీటీ బర్త్డే సార్. 1,00,000 రూపాయలు తీసుకొచ్చింది. మరి ఈ 1,00,000 రూపాయలకి మరి ఉండాలి కదా. మ్యాటర్ ఏంటంటే ఈ 1,00,000 రూపాయలు ఫస్ట్ రౌండ్లో ఎవరైతే గెలుస్తారో స్పాట్లో మీరు డబ్బులు గెలిచేసుకోవచ్చు. ఎలా గెలుచుకోవాలంటే అక్కడ చూసారు కదా చక్రం, ఆ చక్రం మా ఫ్రూటీ తిప్పుతుంది. ఏ ఆర్టిస్ట్ దగ్గర అయితే ఆ మీటర్ దగ్గర ఆగిందో ఆ ఆర్టిస్ట్ గురించి 3 క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతాను. 3 క్వశ్చన్స్కి తక్కువ టైంలో ఎవరైతే సమాధానం చెప్పారో టక్క 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 అని వాళ్ళకి స్పాట్లో 1,00,000 రూపాయలు. అర్థమైపోయింది కదా? ఓకే, రెడీయా మరి? రెడీ సార్. ఫ్రూటీ ఆ చక్రం దగ్గరికి వెళ్ళు. ప్రదీప్ సార్ ఫస్ట్ నీతో స్టార్ట్ చేస్తాను. ఓకేనా మరి? ఓకే. ఫ్రూటీ దాన్ని తిప్పు. ఓ ఓ ఓ ఓ
ఎస్ సూపర్. జగపతి బాబు. సార్ ఆయన గురించి 3 ప్రశ్నలు మీరు నన్ను అడుగుతారు. యా ఎంత టైం ఇస్తారా 3 చెప్పుకోవడానికి? తొందరగా చెప్పేస్తే వీళ్ళకి సంబంధం లేదు. అంటే 1 సెకండ్ ముందు చెప్పినా కూడా రేష్మికి వెళ్ళిపోతుంది. 1 సెకండ్ ముందు సుధీర్ చెప్పినా సుధీర్కి వెళ్ళిపోతుంది. ఓకే. రెడీ? ఓకే, క్వశ్చన్స్ ప్లీజ్. లెజెండ్ సినిమాలో జగపతి బాబు పాత్ర పేరు 4 బ్లాంక్స్, అందులో మధ్యలో తేమ్. జితేందర్. రైట్ ఆన్సర్. నాగార్జున ప్రొడ్యూసర్ గా జగపతి బాబు హీరోగా నటించిన సినిమా ఆహా. రైట్ ఆన్సర్. గుండె నిండా గుడి గంటలు అనే పాటను ఏ సినిమాలోనిది? శుభాకాంక్షలు. రైట్ ఆన్సర్. 31 సెకండ్స్ లో చెప్పావు ప్రదీప్. సార్ ఇంకేమైనా ఉందా నీకు? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే వీళ్ళు 31 కంటే తక్కువ చెప్తే ₹1,00,000 అడిపోద్ది. అయ్యా వీళ్ళందరూ 31 కంటే ఎక్కువ చెప్పాలి. ఆ, ఫ్రూటీ ఇచ్చే లక్ష నాది. అంతే. వెరీ గుడ్ సార్. ఫ్రూటీ ఇచ్చే లక్ష్య నీదే, విత్ ఫ్రూటీ కాదు. రేష్మి రెడీయా? రెడీ సార్. రెడీ స్టార్ట్. ఓకే, విజయశాంతి గారు. డైనమిక్ పవర్ఫుల్ విజయశాంతి గారు. లేడీ అమితాబ్ లేడీ అమితాబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రాసే మరి ఆవిడ గురించి నేను చెప్తాను. ఆమె చేసిన చాలా డబ్బింగ్ సినిమాలు హిందీలో చూశాను. అనిల్ కపూర్ తో తెలుగు సినిమాలు చూడవు? నువ్వు చూడవా? చూస్తాను సార్, చూస్తాను. అంటే ఈ మధ్య ఈ మధ్యన పెద్ద సినిమాలు డబ్బింగ్ లో హిందీలో డబ్ లేదు చేస్తున్నారు. సార్, చూస్తున్నాను. కానీ ఈ మధ్య తెలుగు సినిమాలు చూడడం స్టార్ట్ చేశాను. అచ్చా. సార్ బేబీ స్టెప్స్ కదా సార్, ఒకేసారి అంటే కష్టం కదా. ఒకేసారి మొత్తం 1980s సినిమా స్టార్ట్ చేయాలంటే time ఒకేసారి పడుతుంది. బేబీ అంటే కొద్ది కష్టం అవుతుంది కదా. ఆ, సరే, వెరీ గుడ్. అయితే జనరల్ గా మీ ఇంట్లో ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు? హిందీ, హిందీ, ఇంగ్లీష్, ఒరియా. ఒరియా. మీరేంటి ఒరియానా? ఒరియా, ఓ బోలో బాచి కాయ కచోడి. నై 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 బిస్మిల్లాబాద్. ఏమడిగారు? ఏం చెప్పింది? బోలో బాచి కాయ కచోడి అన్న నై నై అంది. అంటే నేను ఎందుకంటే అది ఒరియా కాదు అని. ఒరియా కదా? మరి ఒరియాలో బాగున్నావు అంటానికి ఏమంటారు? ఆ, ఆ, అది కూడా రాదా నీకు? కాదు, కాదు. కిమితి వచ్చా, భల్లో వచ్చా. కెమితి వచ్చో బోలో హచ్చో. తెలుగే బెస్ట్ సార్. ఎలా ఉంది? సింపుల్ గా ఉంది. అదే ఇక్కడి నుంచి హచ్ అనేది స్టార్ట్ అయింది. రేష్మి, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఆ క్వశ్చన్స్ అంటాను వస్తాయి, నువ్వే చదివి నువ్వే ఫిల్ చేయాలి. సార్ వా తెలుగు బూతులు చదివింది అనుకోండి, కొడతారు జనాలు. అది అద్భుతమైన ప్రోగ్రామ్ చేస్తుంది. ఎట్టా మెయింటైన్ చేస్తుంది, ఎలా మేనేజ్ చేస్తుంది? అదంతా ఇక్కడ నుంచి వస్తుంది మరి రిసీవర్ నుంచి. ఓ ఇవిడే క్యాబోలు. హలో సార్, క్యాబోలు అంటే ఓ అందుకే నా గడ్డలు వచ్చేస్తున్నాయి అందరికి. దిగంబరం స్వామిలు. రష్మికి క్వశ్చన్స్ ప్లీజ్. అది అదిరిపోద్ది ఫస్ట్. ఈ దుర్యోధన ఈ దుర్యోధన దుష్మాషన మాసనం సర్వనాశనం అనే పాట అనే పాట విజయశాంతి నటించిన ఏ సినిమాలోని 2 చుక్కలు క్వశ్చన్ మార్క్. చెప్పు. క్వశ్చన్ మార్క్. అదే నువ్వు ప్రదీప్ నువ్వు గెలుచుకున్నావు. ఒక్కడు కూడా కాలా. ఏ సినిమా ఘట్ ఉంది? ఘట్ ప్రతి గాడ ప్రదీప్ గాడ కాదు సార్. ప్రతి ఘటన రైట్ ఆన్సర్. నెక్స్ట్ అట్ట చూడమా కయ్య ఈ పాపులర్ డైలాగ్ ఏ సినిమా అది? చుక్క చుక్క క్వశ్చన్ మార్క్. ఎక్కడ? ఏ సినిమాలోది? మధ్యలో ఏముంది? మధ్యలో ఎం ఉంది. 4 బ్లాంక్. స్వయంవరం. స్వయంవరం. కుదిరింది. ఏ ప్లాంతర్ పెట్టి నువ్వు రౌండ్ తిరక్కమ్మా, ఇక్కడే ఉండు. చెప్పేసింది. ఏది ఇంకోసారి చెప్పు. అమ్మయ్యా, నాకు ఒక రకంగా స్వయం కృషి చిరంజీవి గారి సినిమా చూశాను. అందులో ఏమైనా సాంగ్ తెలుసా నీకు? దాయి దాయి దామా. కొడతారు చిరంజీవి. కాదు, నాకు గుర్తొస్తుంది ఆ స్టెప్. చాలా దాయి దామాలో దామ్మా అని ఉంది కదా, అది మాత్రం నీకు గుర్తుంది. దామ్మా అనేది అదే కదా
కదా సార్, మరి బేబీ స్టెప్స్ కదా, ఒకేసారి అంటే ఎలా? ఓహో, ఇప్పుడు స్టార్ట్ చేశాను, ఇప్పుడు సినిమాలు చూస్తున్నాను అంటే ఒక 99 నుంచి అలా. దాని ముందు ఏం చేసేదని? ఇక్కడ ఉండలేదు. ఇక్కడ లేను కదా సార్, ఎక్కడున్నావు? వైజాగ్ లో ఉన్నా. వైజాగే కానీ సముద్రానికి అటు సార్. ఓ ఆ పక్క, ఆ ఒడ్డా? ఈ ఒడ్డు కాదు, ఇటు రామకృష్ణ బీచ్ వైపు కాదు. గవ్వలు రాళ్ళు. ఓ అటే పో. అబ్బా, నీకెందుకు తెలిసినట్టు? అయ్యా, ప్రస్తుతానికి ఈ 2 minutes లో ప్రతి ఘటన అని ఇది చాలా పెద్ద ఘటనలో నువ్వు ఒక్కటే చెప్పావు, మిగతా 2 అలాగే ఉన్నాయి. ఒకటి స్వయం కృషి, మూడోది వైజయంతి ఐపీఎస్ అనే పవర్ఫుల్ క్యారెక్టర్ ఏ చిత్రంలో ఉన్నది అంటే కర్తవ్యం. ఆ సినిమా ఎస్ 3 వచ్చినాయి. ఓకే సుధీర్ సార్ మరి నువ్వు రెడీగా ఉన్నావు కదా? తను 31 secondsలో చెప్పాడు, నువ్వు 30 secondsలో కానీ చెప్తే 1 लाख रुपया తుమారే హాత్ మీద దే దూంగా. నాకు ఇప్పుడే 3-4 నిమిషాలు టైం ఎవరా సార్? కొంచెం ప్రొలాంగ్ చేయకూడదు. నీకు తెలుగు చెప్పావు కదా ఆన్సర్. డ్రైవర్ ఏంటి ఈ అమ్మాయి కొట్టి కాదు కాదు, ఏమడిగిన అమ్మాయి కొట్టి మాట్లాడుతుందా? ఈ అమ్మాయిని ఎవరు చేసుకుంటాడు కానీ లైఫ్ లాంగ్ క్రికెట్ గట్టి పెట్టుకోలేడు. మొత్తం చుట్టూలే. ఏయ్! అబ్బా! అబ్బా! ఏయ్! మెల్లిగా. పట్టుకోలాగా ఎలా పడితే అలాగా. ఫ్రూటీ చక్రం పట్టుకో, తిప్పు గరగర. నాగార్జున గారు, నాగార్జున సార్ నాగార్జున గారు నాగార్జున గారు ఇప్పుడు ఇందాకేం చెప్పా 31 seconds, నువ్వు 30 seconds లో చెప్తే అంద 1 లక్ష రూపాయలు నీంగ వాయించలాం. ఓకేనా? రెడీయా? క్వశ్చన్స్ ప్లీజ్. హీరోగా నాగార్జున గారి మొదటి చిత్రం ఏంటి? ఏయ్, 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 రష్మి ఏంటి ఏంటి హీరోగా అరే ప్రదీప్ ఏంటి హీరోగా ఫస్ట్ చిత్రం? హీరోగా నాగార్జున మొదటి చిత్రం పేరేంటి? 3 blanks ఉన్నాయి, మధ్యలో క్రా ఉంది. చక్రమా? ఆ చక్రం ఏంటి? చక్రం ప్రభాస్ ది కదా. స్మైల్ స్మైల్ స్మైల్. అది కాదు. విక్రమ్ విక్రమ్ రైట్ ఆన్సర్. విక్రమ్. నెక్స్ట్ మన సినిమాలో నాగార్జున గారి పాత్ర పేరు ఏయ్ నాగేశ్వరరావు. రైట్ ఆన్సర్. నాగేశ్వరరావు. కింగ్ సినిమాలో నాగార్జున గారు చేసిన 3 పాత్రలను ఒక పాత్ర పేరు ఇది. ఏంటది? తెలియదు, ఇన్ఫర్మేషన్ లేదండి. ఏంటన్నా కింగ్ సినిమాలో కింగ్ సినిమా నాగార్జున జాకెట్ మాంచెస్టర్ యునైటెడ్ రైసింగ్. కాదు నువ్వు చెప్పక్కల ఇలా నుంచో. ట్రై చేయి. బొట్టు సీను. బొట్టు సీను. పొట్టు సీను. రైట్ ఆన్సర్. నీ వల్ల నేను కూడా స్వయంవరం చెప్పాను కదా. రా. రే తాడిపత్రి, రెండో క్వశ్చన్ నేను చెప్పాను. రెండో క్వశ్చన్ నువ్వు చెప్పావు. అసలు ఫస్ట్ క్వశ్చన్ చూడకుండా మూసి. తాడిపత్రి, గో, సార్ గో. చీటింగ్ సార్ ఇది. నీకు తెలియనప్పుడు మాట్లాడండి సార్. ఏమో అంటే మీ ఇద్దరి మధ్యన ఏంటో నాకు తెలియదు కదా. ఏం లేదు సార్. ఎందుకంటే మీ ఇద్దరు కలిసి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు, దాంట్లో మరి మీ అండర్స్టాండింగ్ ఏంటో నాకు ఐడియా లేదు. అదేం లేదు సార్. ఇక్కడ వచ్చి ఇక్కడ గేమ్ ఆడమంటే దాగుడు మూతలు ఆడుకుంటారు ఇద్దరు. చూడకుండా ఆపేసింది సార్. లేదంటే నేను 30 seconds కాదు 20 seconds ఖండించలేదు ఏంటో సిగ్గుపడ్డావు నువ్వు కూడా. 20 seconds లో చెప్పేసేవాడిని. 20 seconds లో చెప్పేసాడు. ఇప్పుడు మొత్తం పోయినట్టే ఇప్పుడు కదా. ఏంటంటే 58 seconds లో చెప్పా 3 సినిమాలు కలిపి. అదే ఆ అమ్మాయి వల్ల. అది ఎలాగో నీకు లాస్ట్ ఆన్సర్ తెలియదు అప్పటికే. ఫస్ట్ ఎవరు చెప్పారు? దాన్ని బట్టి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపో. సార్ మగజాతికి అన్యాయం జరుగుతుంది సార్. లేదు నేనేం చేయలేను, ఎందుకంటే మొన్న 2 years బ్యాక్ నుంచే వీళ్ళ జాతి స్ట్రాంగ్ అని నిరూపించింది. ఈ రౌండ్ విన్నర్ ఆలీ చక్కర ఖేడి ప్రదీప్. And 2 and 3 and 4. Everybody put yourself on the dance floor. Till mange more. Let's see what life has in store. ఇంకో లక్ష తీసుకురామ్మా. హలో అయిందా? ఎస్ సార్. కాదు సార్. మీదైతే నువ్వు సెకండ్ రౌండ్ చెప్పాలి. ఓకే సార్, ఓకే సార్. అయిపోయిందా? వెయిటింగ్. ఓకే రామరాజ్ జనక్షన్ లో సెకండ్ రౌండ్ అలీ రాజా బ్యాండ్ బాజా. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మా ఫ్రూటీ మిమ్మల్ని అలా వెనక్కి తీసుకెళ్ళి తర్వాత అక్కడ నుంచో పెడుతుంది. ఆ నుంచున్న ప్లేస్లో ఒక ఐటము అలా ముందుకు వస్తుంది. ఆ చెక్క మీద మీరు నుంచొని ఉంటారు. 3 questions మీ ముందు వస్తాయి.
అక్కడ క్వశ్చన్స్ ఉండవు, విజువల్స్ ఉంటాయి. ఆ విజువల్స్ చూసి మీరు దాన్ని మ్యాచ్ చేయాలి. అది వెనకాల వెళ్ళే లోపల ఆ 3 క్వశ్చన్స్ కరెక్ట్గా చెప్తే ఇందాకలాగే ఎవరైతే తక్కువ టైంలో చెప్పారో వాళ్ళు గెలుచుకున్నట్టు. ఈ రౌండ్ జస్ట్ 2 lakhs. యా, ఓకే సూపరా స్పాట్లో ఇస్తాను. సార్ ఒకవేళ ఆన్సర్ చేయలేదంటే ఆన్సర్ చేయలేదంటే మ్యాచింగ్ మీద దడదడ అది వెనక్కి వెళ్ళిపోతుంది, మీరు ఇందులో ఉంటారు. సేఫ్ అయిపోతావా? అంతే, మీరు పడతారు. మమ్మీ వస్తున్నా, రమ్మన్నావుగా. హైట్ ఎంత సార్? ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మ ఫోన్ చేసింది సార్, అర్జెంట్ అంట, ఏదో రమ్మంటుంది. రా, సార్ పడిపోవడం ఏంటి సార్? ఒక్కసారి షోలో కమిట్ అయిన తర్వాత వెళ్ళటం ఉండదు, షో ఫినిష్ అయ్యేదాకా. పడిపోవడం అంటే అందుకే చెప్పాం 108 లో వెళ్తావా అనేది నీ చేతిలో ఉంది. కండిషన్ సప్లై అని ఎందుకు చెప్పాం? జాలీ జాలీతోనే, ఆలితో జాలీగా, ఆ జాలీ వేరు. బట్ ఇక్కడ గేమ్ కదా, అందుకే కదా 2 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ప్రదీప్ లేదు, నీతోనే మొదలవుతుంది. అంటే ఫస్ట్ సెకండ్ అది వంశాచారం అలాగే ఉంటది, అది అలాగే ఉండదు. అన్న మాదిరి ఓకే సార్, ఇంకేం చేస్తాను వెళ్తా. దగ్గరుండి తను తీసుకెళ్ళమ్మా. రెడీయా ప్రదీప్? రెడీ సార్. రెడీ, ఓపెన్ ద డోర్. వాట్స్ అప్ గైస్? ఇప్పుడు కింద దిగిన తర్వాత చెప్పు. వాట్సాప్ పని. సార్ అదేదో. ఫస్ట్ నాకేం భయం లేదు, కింద నుంచి చూస్తే ఏదో అనుకున్నాను కానీ సార్ ఇక్కడ కొంచెం పరుపు సత్తమన్నారా సార్? అక్కడ పరుపు తీస్తారు ఎవరు? ముందు నీకేం కాదు, ఫ్రూటీ డోర్ వేసేయ్. బేసికలీ నాకు హైట్స్ అంటే అవునా? రెడీయా మరి? రెడీ సార్. నేను చెప్పాను కదా, అక్కడ విజువల్స్ వస్తాయి, దాన్ని మ్యాచ్ చేయాలి, చెప్పాలి. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఇక్కడ చూసి ఓకే అంటాను, అండ్ నెక్స్ట్ వస్తుంది, ఆ తర్వాత నెక్స్ట్ వస్తుంది. ఈ లోపల కానీ మీరు చెప్పలేదంటే అది లోపలికి వెళ్ళిపోద్ది, మీరు కింద ఉంటారు. ఏంటి కారుతుందా? బొమ్మలు చూడడం, ఆన్సర్ చెప్పడం. క్వశ్చన్ చదవాలి, ఆన్సర్ చెప్పేయాలి. అంత టైం ఎక్కడ సార్ ఇక్కడ? రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏంటది? 2 బొమ్మల్ని చూస్తే అది మన రజనీకాంత్ సినిమా. ఏంటి? శివాజీ 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 బ్లాక్ మనీ సినిమా. రాంగ్ ఆన్సర్. సెకండ్, రెండోది అరుణాచలం. అరుణాచలం రాంగ్ ఖర్చు పెట్టాలి. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇది సార్. నెక్స్ట్ ఈ 2 బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చే కామన్ పాయింట్ ఏది? కౌబాయ్ టక్కర్ రోడ్డా? సేఫ్. ఇంటికి వెళ్ళి చూసుకుంటే నేను తెలియదు, నువ్వు ప్లేస్లోకి వెళ్ళిపో. ఓకే ఓకే. కాదు, రజనీకాంత్ గారి బొమ్మ అండ్ 100 రూపాయల నోటు. అంటే నేను అనుకుంది ఆయన అరుణాచలంలో 30,000 కోట్లు ఏదో ఖర్చు పెట్టాలి, అదొకటి అనుకున్నాను. శివాజీలో బ్లాక్ మనీ మీద చేశారు, అదని అనుకున్నాను. బట్ డబ్బుకు సంబంధించి ఆయన సినిమా టైటిల్ ఏమైనా ఉందేమో అని డౌట్. తర్వాత 100 ఉంది, నేను ఒక్కసారి చెప్తే డైలాగా. సో అది రాంగ్. ఏది డైలాగ్ చెప్పు ఒకసారి. భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. యాక్షన్ తప్ప అంతే. రెండోది, ఇటు కవ్వు ఉంది, అటు బాయ్ ఉన్నాడు, దాని మీద ఎక్కి కూర్చున్నాడు. కౌ బాయ్. కౌబాయ్. కౌబాయ్ అంటే టక్కర్ దొంగ మహేష్ బాబు. కామన్ పాయింట్ ఏంటి దీంట్లో? ఈ 2 బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చే కామన్ పాయింట్ ఏది? కౌ. కౌ, రైట్ ఆన్సర్. సో ప్రాక్టీస్ భలే వచ్చింది. రెడీ సార్. నెక్స్ట్. క్రికెట్ లో టాంప్లీస్ బాల్ అని ఒకటి వేస్తారు సార్ ఫస్ట్ బాల్. అది అక్కడ ట్యాంప్లిస్, ఇది కుఫ్లీస్ అని. థర్డ్ ఏంటి సార్? విజువల్ ప్లీజ్. ఈ 2 బొమ్మలకి ఉన్న కామన్ పాయింట్ ఏది? 2 అంటే 9 నెంబర్ అండ్ 9 లెటర్స్ ఉంది సార్. ఎడ్యుకేషన్ ఇస్ 9 లెటర్స్. 9 రైట్ ఆన్సర్. చాలా వెరీ గుడ్, సూపర్. కాకపోతే ఇవన్నీ ఇప్పుడు నేను అక్కడ ఉన్నాక చెప్పాలి, అంతేగా? ఏది? కౌ భాష ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే 9. అక్కడ దాకా వెళ్ళకల్లా, ఇది తీసుకో, అక్కడికి వెళ్ళి చెప్పేసి. అంత పాపం అంత దూరం వెళ్ళి లేదు సార్, నా ఆనందం ఏంటంటే నేను ఒకటైనా చెప్పాను లేదా పడిపోయాను, అది కాదు సార్. వీళ్ళకు ఉంటుంది సార్ తర్వాత, అది నాకు ఆనందం తీసుకొస్తుంది లోపల. ఓ నాకు ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇక్కడ. చూద్దాం అయితే. ఓకే, చెడేవు. నెక్స్ట్ ఎవరిని తీసుకెళ్తామంటే బాయ్ వెళ్ళాడు కాబట్టి నెక్స్ట్ ఒక గర్ల్ వెళ్తే బాగుంటుంది. సుధీర్ వెళ్ళు. గర్ల్, గర్ల్ సుధీర్ గారు. బాయ్
గర్ల్ బాయ్ గర్ల్ 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 అంటే నేను వెళ్తాను బాయ్ గర్ల్ బాయ్ ఎవరు అవునా ఓకే ప్రదీప్ సార్ నెక్స్ట్ టైం బెటర్ లక్ వెళ్ళిపో ఓకే ఫ్రూటీ రేష్మిని తీసుకెళ్ళు ఇప్పుడు నీకే కష్టమైంది అద్భుతంగా మాట్లాడతావు తెలుగు చదువుతావు రాస్తావు అక్కడేమో ఉన్నమే వెళ్ళే ఎట్టగా ఇప్పుడు అనేది నాకు లోపల అనిపిస్తుంది ఫ్రూటీ ఓపెన్ ద డోర్ అరే ఏ దూకొద్దు వాళ్ళే పడేస్తారు లేలే ఇంకా టైం ఉంది రెడీయా రేష్మి ఇటు చూడు నీకు పాటలు వచ్చా తెలుగులో ఏ నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ అంట గంట తంట అంటుంది ఏంటిది నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ అంట నీ నడుపైన మరత వడ్డానం కొని పెడతా అది భయం వల్ల వచ్చిన ఆందోళన వల్ల వచ్చిన ఓ ట్యూన్ అదా ఓకే ఓకే రేష్మి నీకు అర్థమైంది కదా కాదు, ఇప్పుడు ఆటోమేటిక్ గా కొంచెం హైట్ ఇక్కడ నుంచి ఎక్కువగానే కనిపిస్తుంది కింద నుంచి అంత అనిపించలేదు ఇందాక కానీ చెప్తే దానికి కూడా భయపడతావా మొగోడవై ఉండి ఏం చెప్పనన్ను అలా ఉంటది మరి అంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎందుకు లేదు మాకు పెళ్లి అవ్వలేదు అక్కడ బాయ్ మాకు పెళ్లి అవ్వలేదండి పడితే ఏమన్నా అయితే ఇప్పుడు మాకు ఎవరికి కాలేదబ్బా పెళ్ళి అవ్వలేదు పెళ్ళి అవ్వలేదు గంట నుంచి అదే వింటున్నాను మీకు కాకపోయినా పర్లేదు మీకు ఏజ్ అయిపోయింది కాబట్టి అవ్వదు నాకు ఇంకా ఏజ్ ఉంది మంచి ఏజ్ లో ఉన్నా ఇదిగో సుధీరు, ఇదంతా ఎడిటింగ్ లో ఏదన్నా అయితే ముగ్గురికి పెళ్లి కాలేదంట ఆ? ముగ్గురికి పెళ్లి కాలేదు అంటే ముగ్గురు కలిపి చేసుకుంటాం ఏంటి సార్ ముగ్గురు వద్దు 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 నేను మామూలుగా చేసుకుంటా మా అమ్మ నేను సంబంధం మామూలు చేసుకుంటాను ఇంత డెస్పరేట్ అబ్బాయి ఎక్కడ చూడలేదు సార్ పెళ్లికి మరి అంత డెస్పరేషన్ పెళ్లి కాలేదు అంటే వేస్ట్ అయిపోతుంది ఏజ్ ఏజ్ యవ్వనం ఆ, ఏజ్ 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 కూడా పెరుగుతుంది అది కాదా తెచ్చే. ఓహో రేపు పొద్దున ఏదైనా ఈ బేటకు నేనే అతను పాపం బాధ అది పైగా మంచి సెంటర్ లో ఉంటున్నాడు విజయవాడ కదా ఇది రౌండ్ స్టార్ట్ చేద్దాం సార్ డోర్ క్లోజ్ క్వశ్చన్స్ ప్లీజ్ ఈ ఫోటోలోను సంబంధించిన సినిమా ఏది ఈ ఫోటోలకు సంబంధించిన సినిమా ఏది నో గోదావరి రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇదేంటిది ఈ రెండు బొమ్మలని చూస్తే గుర్తొచ్చే కామన్ పాయింట్ ఏంటి ఆ రెండు పిక్చర్స్ కి ఉన్న కామన్ పాయింట్ పైకి చూడు బోత్ ద పిక్చర్స్ వాట్ ఇస్ ద కామన్ పాయింట్ ఓ మై గాడ్ నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ వంట నీ నడుం పైన మడతావు వడ్డానం కొని పెడతా నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ వంట నీ నడుం పైన మడతావు వడ్డానం కొని పెడతా కాదు సార్ ఆవిడ గెలిచాను అనుకుంటుంది కొంచెం క్లారిటీగా చెప్పరా ఆవిడకి టాస్క్ అయిపోయిందని ఈ అమ్మాయికి ఏంటంటే అమ్మాయి ఈ రౌండ్ అయిపోయింది తీరిపోయింది అనుకొని ఆనందంతో వేసింది డ్యాన్స్ థర్డ్ క్వశ్చన్ లేదమ్మా ఇది చెప్పలేకపోయావు థర్డ్ క్వశ్చన్ దాకా అంటే సార్ తోక తెలుసు గోదావరి గోదావరి కూడా చెప్పాను గంగోత్రిలో ఎవరు చేశారు తెలుసుగా ఓకే నెక్స్ట్ సార్ ఏం లేదు సుధీర్ నన్ను ఎలిమినేట్ చేసేయండి సార్ నాకు వద్దు ఈరోజు. నీకు పెళ్లి అవుతుంది టెన్షన్ పడు అక్కడ పెళ్లి అమ్మాయి గురించి కాదు పక్కన పెట్టు అక్కడ పెళ్లి అమ్మాయి వెళ్ళింది. కాదు ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ ఈ గేమ్ ఆడామనుకో డెఫినెట్గా నీకు పెళ్ళి అయిపోతుంది వద్దు వద్దు, నేను వెళ్తాను సార్ అంటే ఎలాగని ఉత్తరం రాయమన్నాను వీడిని బిజీగా ఉన్నాడు ఓరు ఏ ఆగరా డిస్టర్బ్ చేయొద్దు ఏం చేస్తున్నావు ఇక్కడ ఏ ఆగ కొంచెంసేపు ఆగొచ్చు 2 నిమిషాలు టైం ఇవ్వండి పనిలో ఉన్నాం ఇక్కడ ఏయ్, ఈ పైకి ఎక్కడానికి టైం పడుతుంది నాకు ఓ టైం పట్టిందా కాదమ్మా ఏం లేదు సిగ్గుందా నీకు? పాప ఫ్రూటీ ఫ్రూటీ వెళ్ళిపోయింది డోర్ తీసాక సుధీర్ అన్నయ్యని జాగ్రత్తగా పంపి అమ్మా ఓకే డోర్ ఓపెన్ ఫ్రూటీ ఓ అదా పడుకున్నాడా ఫేస్ చూపిమన్నారు కదా ఫస్ట్ షాట్ ఏం చూపిస్తారు నుంచో ఈ షోకి పిలిచింది కూర్చోవడం కాదు భోజనం పెడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను
చిత్తు అందుకే నీకు ఇప్పుడు ఒక పెళ్లి కాలేదు. ఆ, నీకు అందుకే అవ్వలేదు. నేను దూకాను. దూకడం గురించి కాదు, ఆ. అదంతే. ఉంటాయిలే వేరే అవును, చాలా. నాకు ఏజ్ అయిపోయింది, నేను ముసల్దాన్ని, అదంతా పక్కన పెట్టి నీకు ఇంత భయమా? ఇగో కాదమ్మా, 5 feet height కా? sensitive నేను. నేను కావాలంటే 10 సార్లు చేస్తాను. బయట talk 10 సార్లు నిజమే సార్. దూకుతాను అక్కడి ఆ, నుంచి. దూకుతాను చేస్తాను. ఆ, మన ఇద్దరిని తప్ప వీళ్ళు మాట్లాడుకుంటారు. ఇది ఇంత పెద్ద సెట్ షో చేస్తున్నామా? అవును, వీళ్ళిద్దరు ఎందుకు మాట్లాడుకుంటారు? నేను చెప్తున్నాను కదా, ఒక షోలో ఉన్న వాళ్ళు ఇద్దరిని ఎప్పుడు ఇంకో షోని తీసుకురాకూడదు. ఇవి ఈ జరుగుతుంటాయి. డోర్ క్లోజ్. ఈ బిడ్డ కాపురా ముందుకి. ఛీ, పరువు తీస్తున్నాడు సార్, నిజంగా పరువు తీస్తున్నాడు. ఫ్రూటీ తీయదు గేట్ డోర్. ఫ్రూటీ ప్లీజ్. ఆ, నీకు ఫ్రూటీ కొని పెడతా. సుజీ, అయితే అక్కడే ఉంటావా? ఓకే ప్లీజ్. చెప్పాను కదా. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాట ఏది? లేదు నెక్స్ట్. నెక్స్ట్. ఇయర్ సంవత్సరం. రైట్ ఆన్సర్. నెక్స్ట్. ఏ ఆగే 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 ఆగే. అరే అరే రే, జంప్ జంప్. అరే జంప్ జంప్ జంప్. One and two and three and four. Everybody put yourself on the dance floor. Till get. అందుకే వద్దాం ఈ గేమ్. Let's see what life has in store. సపోర్ట్ కావాలా? ఏమొద్దు సార్, హ్యాపీ. ఓ, స్వయంగా నువ్వే రాగలవా? ఎందుకని నీకు హైట్ చూస్తే టెన్షన్ ఏంటి? నా బేసికల్ సెన్సిటివ్ సార్, భయం ఎక్కువ. వెరీ గుడ్, ఫెంటాస్టిక్. అప్పుడు ఇందు నుంచి అక్కడ ఈ పక్కన. ఓకే, మరి ఈ రౌండ్లో ఎవరు గెలవలేదు. నెక్స్ట్ రౌండ్కి వెళ్తున్నాం. ఆ రౌండ్ పేరు ఆలీ చేతిలో గోలీ. ఏంటది? అదే మీ చేతిలో గోలీ. నా చేతిలో గోలీ. అంటే గోలీ అంటే ఈ సైజు కాదు, ఆ సైజు ఉంటుంది. ఓకేనా? ఆ రౌండ్ ఏంటో మీకు చూపించేస్తాను, ముగ్గురు రండి. ఓకే ప్రదీప్ సార్, ఈ ఆలీ చేతిలో గోలీ ఏంటంటే, ఈ గోళీలు ఉన్నాయి కదా, దానిపైన వెళ్ళి నుంచుంటావు. ఓకే ఇది ఇలా రౌండ్ అవుతుంటుంది. ఓకే. అలాగా నీ కాలుకి తగలకుండా ఓ అలా నువ్వు కంటిన్యూగా జంప్ చేస్తే దీంట్లో గోలీ పడదు. ఇన్ కేస్ నీ కాలుకి తగిలి నువ్వు కింద పడిపోయి జారిపోయి మళ్ళీ ఎక్కినా కూడా అలా ఎన్నిసార్లు అయితే తగులుతుందో అన్ని గోళీలు దీంట్లో పడతాయి. తక్కువ గోళీలు వేయించుకుంటే వాళ్ళు గెలిచినట్టు. ఎవరు ఎక్కువసేపు అక్కడ ఉండగలిగితే అంటే 90 తక్కువ గోళీలు ఉంటాయి. ఎస్. ఓకే ఓకేనా? మరి ఓకే సార్. నీతోనే స్టార్ట్. ఆల్ ది బెస్ట్. రెడీయా? ఈ రౌండ్ మాత్రం 3 lakhs. 3 lakhs. ఎస్, ఈ రాడ్ 3 lakhs వర్త్. వర్త్ అది. మరి అది రెడీ ప్రదీప్? రెడీ సార్. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కామెడీకి రాజా అతడే ఆలి రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా ఆజారే ఆజారే ఆటీని రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. ఆలితో జాలీగా, ఆలితో జాలీగా, ఆలితో జాలీగా, ఆలితో జాలీగా. మసా తాయి మసా కేళి కేళి ఆడు హోలీ కాజా కాజా మడత కాజా. ఆలే 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 ఆలే. నాన్ స్టాప్ నవ్వుల మహారాజు, ఫన్నీ మాటల మహారాజు. మహారాజు కామెడీ రాజ్యంలో ఇతడే రారాజు. ఇతడే రారాజు, ఇతడే రారాజు. ఆల్ టైమ్ స్మైలింగ్ బల్లోడు సొట్ట బొక్కల సోకాడు సోకాడు ఎనీ టైం పంచులే పేలుస్తాడు. వెరీ గుడ్. మీ చేతిలో ఎన్ని గోళీలు బొచ్చులో పడ్డాయి సార్? 4 గోళీలు. చుమ్మ చుమ్మ లే లే చుమ్మ చమ చమ చం చం చన లింగ లింగ లే ఆ లింగ లింగ లే ఆ ఆ ఆ
పంపించండి నా సార్. మీద ఎందుకు పడతావు ఎల్లు మీ మీద కాదండి, ఇగో. పడట్లేదబ్బా, నేను ఇగో, ఫస్ట్ హలో. సెకండ్. ఇంత కష్టపడి ఆడొచ్చు నన్ను అప్రిషియేట్ చేయడం ఓ ఇలాగా. యా యా యా. చేతులు లేకుండా మామూలు అప్రిషియేట్ చేయండి. గుడ్ జాబ్, గుడ్ జాబ్. ఓకే మరి రేష్మి వెళ్ళు ఆ? నేను ఏం అడిగాను ఇల్లు ఆడమన్నా అంతగా ఏమైనా కావాలా సలహాలు ప్రదీప్ టిప్స్. ఏం లేదు, అది వచ్చినప్పుడు ఎగురు. అంతేనా ఏం చేయకుండా టిప్స్ ఎలా ఇస్తారు కదను, అదే చేశాడు. టిప్స్ ఇచ్చేది అది నీ దగ్గరికి వస్తే చూడు, దాన్ని చూస్తే అప్పుడు ఎగురు. అది ఓకే రెడీ రేష్మి? రెడీ సార్. రెడీ, యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఒకటి వచ్చేస్తుంది కామెడీకి రాజా అతడే ఆలి రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా ఆచారే ఆచారే ఆటీని రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తారే. అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా. మసా ఎగురు తాయ్ మసా ఆవిడ 90 సెకండ్స్ కింద ఉంది. వచ్చాడే వచ్చాడే హంగామా తెచ్చాడే, హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయిస్తాడే. అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో. అందుకే ఎక్కువ తాగొద్దంట వాటర్ ఇదిగో లెక్కెట్టుకో. సూపర్ చూడు ఎంత సంపాదించు 4 రాళ్ళు వెనకేసుకోమంటే ఇన్నా. 1 2 నీది. 2 అయింది. ఇదంట డన్నా, వెరీ గుడ్. 3 ఎలా ఉంది? రౌండ్ రౌండ్ గా ఉంది. రౌండ్ రౌండ్ గా ఉందా? 11 రాళ్ళా? మాక్సిమం బాల్స్ నేను సంపాదించాను. 3 అవును. అవును. 5 ఆయన అడిగింది బాల్ రౌండ్ 6 7 8 9 10 రౌండ్ రౌండ్ 11 గా ఉంది. కనిపించట్లేదా? 11 గోళీలు. వెరీ గుడ్, బాగా ట్రై చేసావు. నెక్స్ట్ రాజా. ఆయన ఆల్రెడీ అమ్మా, ఇప్పడం మొదలెట్టాడు సార్. అదిగో ఇప్పాడా? రెడీయా? సార్ రెడీ సార్ రెడీ, యోర్ టైం స్టార్ట్స్ నౌ. అయ్యయ్యో ఓ మై గాడ్ ఓ మై గాడ్. కామెడీకి రాజా అతడే ఆలి రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా ఆచారే ఆచారే ఆటీని రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా. మసా తాయ్ మసా ఆడు హోలీ కాజా కాజా మడత కాజా. నాన్ స్టాప్ నవ్వుల మహారాజు, ఫన్నీ మాటల మహారాజు, మహారాజు కామెడీ రాజ్యంలో ఇతడే రారాజు, ఇతడే రారాజు, ఇతడే రారాజు. ఆన్లైన్ స్మైలింగ్ బుల్లాడు సుత్త బుగ్గల సోకాడు సుగాడు ఎనీ టైం ఇందులో గోళీలు అయిపోయాయి.
రా. పట్టుకో. బా ఆ? బాగుంది కదా? ఒకటి కూడా రాలేదా? రెండుది లెక్క పెట్టు. 1 2 అంటే 20. కంగ్రాచులేషన్. ఒకటి కూడా రాలేదు సార్. 20 గోళీలు రై బరువు ఎలా మోస్తాను? ఇగో ఇది కూడా వంగిపోయింది. ఇందాక ఇలా ఉండేది, ఈ గోళీ లేసి చెయ్యి కిందకి జారింది. ఓకే, మరి విన్నర్స్ ఎవరో తెలుసుకోవాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి, మేము మధ్యలోకి వెళ్ళాలి. వెళ్ళమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఎక్సలెంట్. థర్డ్ రౌండ్. మరి దీన్ని బట్టి ఆలీ చేతిలో గోలీ, మరి ఎవరు ఎన్ని గోళీలు వేసుకున్నారనేది తెలియాలి కదా. సుధీర్ సార్ నువ్వు 20 గోళీలు వేసేసుకున్నావు. సూపర్, నాకన్నా గొప్ప ఎవరు లేరు. ఫ్యాంటాస్టిక్. అండ్ రేష్మి 11 గోళీలు వేసేసుకుంది, పర్వాలేదు. అండ్ ప్రదీప్ జస్ట్ 4 గోళీలు చేసుకున్నాడు. వెరీ గుడ్, సూపర్. సో మరి చెప్పాను కదా రూల్ ప్రకారం స్పాట్లో క్యాష్ ఇస్తామని. ఎంత వస్తుంది తక్కువ గోళీలు వేసుకుంటే? 3 లక్షలు. ప్రదీప్ వచ్చే. మరి ఇప్పుడు మనం 4th రౌండ్లోకి వెళ్ళిపోతున్నాం. ఆ రౌండ్ పేరు అలీ రాజా ఇస్తాడు కాజా. 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరైతే చెప్పారో వాళ్ళకి 4 lakhs వస్తాయి. ఇది కూడా తక్కువ టైము. సో అలీ రాజా ఇస్తాడు కాజా అలా చూస్తూ ఉండిపోకుండా ఏం చేశాడు ఏంటి, ఎలా ఊపాడు ఏంటి అబ్జర్వేషన్ చేసి రెడీగా ఉండండి. ఓకేనా? పిలిచేద్దామా? ఓకే, లెట్స్ వెల్కమ్ అలీ రాజా ఇస్తాడు కాజా. అలీతో జాలీగా మామా నువ్వు గిట్ల గమనగి మన తతనగి తన సకనగి కరొచ్చి పడిపోకే, నీకు నాకన్నా మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన యాడ దొరకడే. సినిమా సువిత్త మామా, నీకు సినిమా సువిత్త మామా, సీనుకి నీతో సిటీ కొట్టిత మామా. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లొల్లి వట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే, దీని బుంగమూతి సుట్ట నాకు బుంగు తిన్న కోతి లెక్క సింగులయ్య బుద్ధి ఒట్టే. సినిమా సువిత మామా, నీకు సినిమా సువిత మామా, సింగుకి నీతో సిటీ కొట్టిన మామా. మామా సినిమా సువిత మామా, నీకు సినిమా సువిత మామా, సింగుకి నీతో సిటీ
చెప్పారు అసలు సినిమా ఇప్పుడుంది, ఓ అది మామూలు సినిమా, అది రేసు గుర్రం. దానికి ఇది- మామూలు ఇది ఆ satisfaction. రేసు గుర్రానికి బాబు ఇది. ఏంటంటే ఆలీ రాజా ఇస్తాడు కాజా. రూల్స్ ఏంటంటే ఎవరైతే ఈ రౌండ్ లో ఎక్కువ ఆన్సర్లు చెప్పారో వాళ్ళకి 4 లక్షలు వెళ్తాయి. ఓకేనా? ఓకే సో ముందుగా ఎవరైతే నొక్కుతారో వాళ్ళదే వెళ్తుంది. నేను వాళ్ళనే అడుగుతాను. రెడీ? రెడీ. ఫస్ట్ క్వశ్చన్. ఆలీ రాజా నడుముకు కట్టుకున్న కండువా ముడి ఆలీ రాజాకు ఎటువైపు ఉన్నది? ప్రదీప్. మీకు లెఫ్ట్ సైడ్ లో. నాకు లెఫ్ట్ లో. షూర్? షూర్. కన్ఫర్మ్? రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్. ఆలీ రాజా జుబ్బాకు ఎన్ని బటన్స్ ఉన్నాయి? 6. నేను చెప్తా షూర్? షూర్. 6. కన్ఫర్మ్? కన్ఫర్మ్. ప్రదీప్. రాంగ్ ఆన్సర్. ఓ సారీ. టోటల్గా నువ్వు చెప్పింది 6 కాదు, 8 ఉన్నాయి. ఓ మామదీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే. ప్రదీప్, నీకు అవకాశం లేదు ఎందుకంటే రాంగ్ చెప్పావు కాబట్టి. ఇప్పుడు ఫైట్ ఇద్దరికే, అటు సుధీర్కి ఇటు రేష్మికి. ఓకే? ఓకే. ఆ థర్డ్ క్వశ్చన్. పాట మొదట్లో ఆలీ రాజా మంచం మీద ఉన్నప్పుడు ఏ కాలు వేసుకొని ఉన్నాడు? రేష్మి కరెక్ట్గా నొక్కింది ఈసారి. ఒకడం రావట్లేదు, నేను వీక్. రైట్ కాలు లెఫ్ట్ మీద వేశారు ఏ కాలు మీదమ్మా? సార్. రైట్ కాలు ఆ, లెఫ్ట్ కాలు మీద నా వేశారు. కాలు లెఫ్ట్ కాలు మీద వేసుకున్నా. ఇలా సార్. ఓ ఓకే, అలా వేసుకున్నా. తెలుగులో చెప్పు. లెఫ్ట్ left కాలు కాలు. రైట్ కాలు మీద వేశారు. అది లెఫ్ట్ కాలు తెలుగు ఎలా అవుతుంది? ఆ కుడం మూడం నాకు ఆ తెలియదు కుడం బుడమా? సార్. రైట్ కాలు సార్. రైట్ కాలు లెఫ్ట్ కాలు మీద వేసుకున్నాడు. షూర్? అంటే ఇంకా రేష్మి నువ్వు చెప్పింది 100% రైట్ ఆన్సర్. ఓ థ్యాంక్ యూ. అమ్మా నువ్వు గిట్ల కబరగి మన తతరగి తన సకరగి కరొచ్చి పడిపోకే. ఫోర్త్ క్వశ్చన్. నేను నొక్కచ్చా? కాదు, నీకు నొక్కడానికి అవకాశం లేదు చెప్పాను. ఒకసారి నువ్వు నొక్కమ్మా. వెలిగింది? హ్యాపీయా? యా? ఇప్పుడు కరెక్ట్గా పెట్టుకున్నావు కదా చెయ్య? ఓకే. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మీ ఇద్దరిలో ఎవరు నొక్కి చెప్పినా కూడా ఇంకో క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా? లేదు సపోజ్ ఇప్పుడు తనే నొక్కినప్పుడు స్ట్రైట్ అవే రేష్మి చెప్పేసింది అనుకో, రేష్మి విన్. ఓకే. ఫోర్త్ క్వశ్చన్. ఆలీ రాజా తన పార్ట్నర్ని భుజం మీద ఎక్కించుకొని తీసుకొచ్చి ఎటువైపు దింపాడు? సుధీర్. లెఫ్ట్ సైడ్ సార్. ఆ? మీకు లెఫ్ట్ సైడ్ దించారు. నాకు లెఫ్ట్. మీకు లెఫ్ట్ ఇటు దించారు. ఇటు దించాను. ఓకే, ఇటు దించారు. షూర్? 100% షూర్. కన్ఫర్మ్? 100% డామ్ షూర్. రైట్ ఆన్సర్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఉంటుంది. అది ఎవరైతే ముందుగా నొక్కి చెప్తారో వాళ్ళు విన్నర్సు. రైట్ చెప్తే మీకే విన్నర్సు, రాంగ్ చెప్తే మీ పక్కోళ్ళు విన్నర్సు. ఓకే? ఓకే. ఫిఫ్త్ క్వశ్చన్. పాట జరుగుతున్నప్పుడు స్టేజ్ మీద మొత్తం ఎన్ని బాటిల్స్ ఉన్నాయి? సుధీర్. 11. ఆ? 11. 3 అక్కడ, మిగతా 8 ఇక్కడ. షూర్? 100% షూర్. 100%. 100%. రైట్ ఆన్సర్. ఓ కంగ్రాట్స్. మరి ఈ రౌండ్ లో విన్నర్ సుధీర్. వెరీ గుడ్, సూపర్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఓకే ప్రదీప్, సార్ ఎలా ఉంది? చాలా జాలీగా. ఫస్ట్ థర్డ్ నువ్వు గెలుచుకున్నావు. ఆ? ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఫస్ట్ది ఈజీ అనిపించిన, థర్డ్ది ఓకే బాగా. అవునా? వాడిందా? ఓకే. అండ్ సుధీర్
గేమ్ షో అని చెప్పని తీసుకొచ్చి రేప్ చేశారు సార్. రేపు చేయడం అంటే ఏ విధంగా? అంటే ఆ దూకడాలు ఆ ఎగరడాలు చూసారు, అది ఎలా కొట్టిందో నన్ను. ఓ అవి కూడా పెట్టకూడదా? ఆహా, అలా కాదు సార్. అంటే మామూలుగా రాగానే మీకు మామూలుగా చేతిలో పెట్టేలా ఏం ఆడకుండా. అలా కాదు సార్, ఆ. అనేది చూశాను కానీ ఇంత డిఫరెంట్ గా నేను ఎక్కడా చూడలేదు, ఇంత మరీ ఎక్స్ట్రీమ్ మాట. ఓకే, ఎంజాయ్ చేశాను. అందుకే చెప్పాను కదా ఇక్కడ ఏముంది క్యాప్షన్ లో, అలీతో జాలీగా. జాలీగా, ఇది జాలీగానా? ఇది జాలీ కూడా కాదా, జాలీగా. వెళ్ళేటప్పుడు నేను అలాగే వెళ్ళాలి ఇప్పుడు జాలీగా ఇంటికి. అందుకే కదా మీకు ఇచ్చావు, జాలీ వెళ్ళకుండా నవ్వుతూ వెళ్ళాలని చెప్పేసి. ఎంత గెలుచుకున్నావు? 4 lakhs. 4 lakhs. నువ్వు ఎక్కడ గెలుచున్నావు? 4. ఏమి లేకుండా వెళ్తుంది పాపం బిడ్డ, ఆడబిడ్డ. నేను ఆలీతో జాలీలో వచ్చాను సార్. జాలీగా ఈ మొమెంటోతో వెళ్తున్నాను. అవునా? లైట్స్ ఆఫ్. ఓకే, ఇది పోతే పోయింది. నెక్స్ట్ ఇంకొక గేమ్ ఉంది. అవును, ఐ గోయింగ్ విత్ మొమెంటో ఇన్ ఆలీతో జాలీ. అది ఇది అలీతో జాలీ. నెక్స్ట్ ఉంది సింగిల్ రాజా అని ఒకటి ఉంది. అదే. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే ఆడియన్స్, మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వచ్చే వారం ఇంకో ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్, గుడ్ నైట్, శుభరాత్రి, శుభ ఖైర్. Welcome to the party, Abba Lakshmi. Come to the party, Subba Lakshmi. Welcome to the party, Abba Lakshmi. Come to the party, Subba Lakshmi. Welcome to the party, Abba Lakshmi. Come to the party, Abba Lakshmi. Come to the party, Subba Lakshmi. Welcome to the party, Abba Lakshmi. 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 हमारा जेनेक्स पॉकेट धोती शादी तो जाएगा। ఏరేనా? पॉकेट धोती పాకెట్ దోతే కిలో పాకెట్ అంటే ఏంటి? దోతికి పాకెట్ ఉంటుందా ఇక్కడ? ఏం పెట్టుకుంటారు అక్కడ? సెల్ ఫోనా? రెడీ, పాకెట్ దోతి అంట. కావాలా నీకు? ఏంటి వాడతావా? ఏమో కానీ స్పెషల్ ప్రోమో చేసి మాత్రం ఒకరికి వాట్సాప్ లో పంపించండి. నాకు తెలుసు ఎవరు. రామరాజ్ జెనెక్స్ కొట్టదు సార్. నాది ఎట్లా ఎగిరింది, నీది అట్లా ఎగరదు. నీది వేరు, నాది వేరు. అది ఇదేమో అది అమలాపురం క్యాండిడేట్. ఇది చాలా జాలీగా ఉంది. ఏంటి దూరంగా ఎవరికెవరు సంబంధం లేనట్టు, నాకు ఎందుకు లేనట్టు. నాకు వాళ్ళతో ఎందుకు సంబంధం అండి? ఎలా ఉంది ఎపిసోడ్? ఇలా చెప్పాలా? ఏంటి దూరం అంటే అంటారు అమ్మాయిలు, అబ్బాయిలు మేము. వెళ్ళి అయిపోయింది, అమ్మాయి కాలేదు. ఇంకా రెడీ, ఆర్డర్. ఎలా ఉంది ఏంటి? ఎలా ఉంది? ఫస్ట్ రౌండ్